వారందరినీ కూర్చోమనండి సార్. సార్ ప్లీజ్ కూర్చోండి సార్. శ్రీహరి గారు కూర్చోండి. 11 గంటల 25 నిమిషాలకు స్టార్ట్ చేసిండు జగదీశ్వర్ రెడ్డి గారు. మాట్లాడండి సార్. అధ్యక్ష, గౌరవ సభ్యులు వివేక్ గారు ప్రతి సందర్భంలో కూడా మరి కాదు సార్, మీరు మాట్లాడండి, కంక్లూడ్ చేయడానికి మాట్లాడండి. ప్రతిరోజు పోడియం దగ్గరకు వచ్చి బెదిరించడం అనేది సరికాదు అధ్యక్ష. సరే అధ్యక్ష, అనేక సందర్భాల్లో ఇదే విధంగా జరుగుతూ ఉంది అధ్యక్ష. వారు సీనియర్ శాసనసభ్యులు. ఇప్పుడు దయచేసి నేను గౌరవ సభ్యులను కూడా కోరుతా ఉన్నా అధ్యక్ష. సరే, స్తబ్దత ఉన్నప్పుడు స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటారు. నేను స్పీకర్ గారిని కోరుతా ఉన్నాను. 11:25కి మొదలు పెట్టారు గౌరవ సభ్యులు జగదీశ్వర్ రెడ్డి గారు. సరే, ఇప్పటి వరకు కూడా నడుస్తూ ఉంది చర్చ. సరే, ఇంటరప్షన్స్ 10 minutes చేయండి సార్, 15 minutes తీసేయండి. పూర్తి స్థాయిలో గంట మీద మీరు చాలా మరి వరకు సమయం ఇచ్చారు. కంక్లూడ్ చేయడానికి కూడా ఇంకో పావు గంటనో 20 నిమిషాలు కాకుండా సార్ కంక్లూడ్ చేయమనండి. వీఆర్ రెడీ టు ఆన్సర్ ఎవ్రీథింగ్. కంక్లూడ్ చేయమనండి, కానీ బ్రీఫ్గా కంక్లూడ్ చేస్తే మళ్ళా లేకుంటే మేము మాట్లాడాల్సి వస్తుంది, ప్రభుత్వం తరఫున మాట్లాడాల్సి వస్తుంది, మరి పార్టీ తరఫున మా ఇద్దరు సభ్యులు మాట్లాడేది ఉంది. దయచేసి అర్థం చేసుకొని సమయభావాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే వారు కూడా సీనియర్ శాసనసభ్యులు కనుక కంక్లూడ్ చేయమని కోరుతా ఉన్నాను. జగదీశ్వర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ నేను అడుగుతున్నది ఏంటంటే, మీరిచ్చిన శ్వేతపత్రం మీదనే మాట్లాడేది తప్ప నేను వేరే ఒక అక్షరం కూడా మాట్లాడలేదు. ఈ శ్వేతపత్రం మీదనే మీరు ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు? మీ మంత్రుల మధ్యన ఇంత ఎందుకు గ్యాప్ ఉన్నది? ఒకసారి ఆలోచించుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. దీని మీదనే నేను మాట్లాడింది. అధ్యక్ష, నేను డిబేషన్ అవుతున్నా కాదు కదా అధ్యక్ష. నేను చూపించి మాట్లాడుతున్నా కదా. నేను ఎక్కడన్నా మీరు డిబేట్ అయితే, నేను పొలిటికల్ ఇష్యూస్ మాట్లాడితే, వాళ్ళ వ్యక్తిగత విషయాలు మాట్లాడితే మీరు అనొచ్చు. నాకు ఎప్పుడు అవ్వట్లేదు అధ్యక్ష. గత 10 సంవత్సరాలుగా వాళ్ళు ఎన్నడెంత వ్యక్తిగతంగా దాడి చేసినా ఒక్కరోజు కూడా మాట్లాడలేదు. ఇక్కడనే కాదు అధ్యక్ష, బయట మైకుల ముందు కూడా మాట్లాడలేదు. నా జీవితంలో ఎప్పుడు కూడా వ్యక్తిగత గురించి మాట్లాడలేదు అధ్యక్ష. వాళ్ళిద్దరికి అన్నదమ్ములకి అలవాటు మొదటి నుంచి కూడా. ఆయన నేను ఎప్పుడు పోలేదు, నేను ఎప్పుడు కూడా ఇట్లా పోలేదు అధ్యక్ష. అధ్యక్ష, దాని మీదనే ఎంక్వైరీ చేయమన్నా, దాని మీదనే అధ్యక్ష. నేను కూడా మాట్లాడదు అధ్యక్ష. అవసరాల కొరకు, అధికారం కొరకు, పదవుల కొరకు, పేటెంట్ల కొరకు, కాంట్రాక్ట్ల కొరకు పార్టీలు మారే వీళ్ళ సార్ నాకు మాట్లాడేది. ఈ 10 మంది నా గురించి మాట్లాడేది. ఈ పార్టీలో ఉండి ఆ పార్టీకి పోయి బీజేపీకి పోతే కూడా బీజేపీలో ఉన్న ఓటేయమని చెప్పిన గీల మాట్లాడతారా? గీలగా నైతికత ఉందా? వీళ్ళ నైతికత ఉన్న వాళ్ళు ఒక మాట చెప్పాలంటే, రాజకీయంగా వాళ్ళు ఏమన్నా పదవి అనకూడదు ఈ సభలో. వాళ్ళకి వీళ్ళు సార్ వీళ్ళిద్దరు వీళ్ళు నా గురించి మాట్లాడుతున్నారు. నాకు తెలిసిన పుస్తకం నా జీవితం అంతా. మినిస్టర్ గారు రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడండి. అధ్యక్ష, ఒక్క విషయం అయితే సమయాన్ని కేటాయించిన అధ్యక్ష, మీరు సబ్జెక్టు డీవియేషన్ చేస్తున్నారు. మీరు నాతోనే డైరెక్ట్ నాతోనే మాట్లాడాలి. మీరు నాతోనే మాట్లాడాలి. సభ్యులు మాట్లాడేదానికి మీరు ఆన్సర్ ఎందుకు ఇస్తున్నారు? మీరు నాతోనే మాట్లాడాలి. సబ్జెక్ట్ మాట్లాడండి. మాట్లాడండి అధ్యక్ష. నేను స్పష్టంగా దీన్నే కోట్ చేస్తా ఉన్నా. ప్రతి సందర్భంలో ప్రారంభమైన దగ్గర నుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూడా నేను దీంట్లో నుంచి బయటికి పోలే, డిబేట్ కాలే. అవర్స్ విషయంలో కూడా నేను ఇప్పుడు డిబేట్ కాలే. ఎక్కడైనా సరే మేము ఎంత పారదర్శకంగా ఉన్నామో చెప్పినాం. మేము ఇవాళ స్పష్టంగా మిమ్మల్ని ప్రభుత్వాన్ని అడిగింది, మేము అన్ని సిద్ధం చేసి ఇచ్చినాం. 24 గంటలు అన్ని రంగాల వినియోగదారులకి నాణ్యమైన విద్యుత్తును అందించినాం. మీరు దానికి కట్టుబడి ఉన్నారా లేరా? అది ఇస్తారా ఇవ్వరా? అది మొదలు చెప్పమని అడిగినాం అధ్యక్ష. రెండవది కూడా, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అనేక ఇబ్బందులు మాకు ఎదురైనా మేము తట్టుకున్నాం. మాకు దాదాపు 35,000 కోట్లు కేంద్రం నుంచి ఆటంకం ఎదురైనా మీటర్లు పెట్టాలనే విషయంలో మేము ఎట్టి పరిస్థితుల్లో నా కంఠంలో ప్రాణం ఉండగా తెలంగాణ రైతుకు మీటర్ రానివ్వను మా ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు శపథం చేసిండ్రు. దాని ప్రకారం మేము నిలబడి ఉన్నాం. ఇప్పుడు మీరు కూడా మీటర్లు పెట్టకుండా ఉండరా స్పష్టం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఈ సభ ద్వారా రైతాంగం తరఫున మేము కోరుతా ఉన్నాం. మేము ఇచ్చే పద్ధతుల్లోనే
24 గంటలు అన్ని రంగాల వినియోగదారులకు ఇస్తారా ఇవ్వరా చెప్పాలని చెప్పి మేము స్పష్టంగా కోరుతున్నాం అధ్యక్ష ఇవాళ వీళ్ళు మేమేం కరెంట్ ఇవ్వలేదు, వాళ్ళు తయారు చేసిపోయిన కరెంటే, పాలు పెట్టిన చెట్లకు మొలిసిన కరెంటే మేము ఇచ్చిన మాట్లాడుతూ అధ్యక్ష, సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే ఉన్ననాడు మీరు ఇవన్నీ ప్రారంభించింది నిజమే అయితే ఎందుకు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికి కూడా 7 గంటల కరెంట్ వస్తుంది రైతాంగానికి? ఎందుకు ఇంకా అక్కడ విద్యుత్ కోతలు ఉన్నాయి? ఎందుకు మీ పరిపాలనలో ఉన్న రాజస్థాన్లో విద్యుత్ కోతలు ఉన్నాయి? ఎందుకు మీ కర్ణాటకలో విద్యుత్ కోతలు ఉన్నాయి? ఇవాళకి కూడా 3 గంటల మించి ఇస్తలేరు అని చెప్పి కర్ణాటకలో రైతాంగం పెద్ద ఎత్తున రోడ్ల మీకు వచ్చి ప్రదర్శనలు చేస్తున్నారు. ముసళ్ళను తీసుకొచ్చి అక్కడ వదిలిన సంఘటనలు మనం చూస్తున్నాం. మీ పరిపాలనలో ఉన్న ఏ ఒక్క రాష్ట్రంలో కూడా రైతాంగానికి ఇంతవరకు కూడా 9 గంటల విద్యుత్ ఇచ్చిన పాపాన పోలేదు. ఇవాళ రైతాంగానికి అందుబాటులోకి తీసుకొచ్చి 24 గంటలు కరెంట్ ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమే. గత 5 సంవత్సరాలు 2018 నుంచి డిసెంబర్ వరకు కూడా, మొన్న డిసెంబర్ వరకు కూడా ఇచ్చింది మేమే అనే విషయాన్ని మేము స్పష్టంగా చెప్తున్నాం. ఇవాళ రైతాంగంలో ఉంది, రైతాంగం స్పష్టంగా ఉన్నారు, ప్రజలు స్పష్టంగా ఉన్నారు. ఏ పారిశ్రామికవేత్తను అడిగినా చెప్తారు, ఏ విద్యార్థిని అడిగినా చెప్తారు, ఏ అక్కని అడిగినా, ఏ తల్లిని అడిగినా, ఏ చెల్లిని అడిగినా చెప్తారు. మంచిల బాధలు ఆనాడు ఉండే ఏముండే, ఇవాళ ఏముండే, కరెంటుతో ఏకైనా సమస్యలు పడ్డారు, బోర్ బాబు దగ్గర పోయి ఎన్ని గంటలు ఎట్లా నిలబడ్డారు, అన్ని విషయాలు కూడా ప్రజల ముందు ఉన్నాయి. మేము స్పష్టంగా చెప్తున్నాం, తప్పకుండా మేము చేసింది ఏదైతే ఉందో దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేసినా చాలు. మీరు అంతకంటే గొప్పగా చేయడం మీతో కాదు, మాకు ఆ సంగతి తెలుసు. కానీ